హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. జనరల్గా మన ప్రతి ఇళ్లల్లో కూడా బల్లులు బొద్దింకులు ఎక్కడ చూసినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎంత క్లీన్ చేసినా మన కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మనము వంట చేసే పాత్రల పైన, వంట దగ్గర ఇదంతా కూడా తిరుగుతూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒకరు ఇంట్లోనైతే ఒకటి రెండు ఉంటే ఇంకొంతమంది ఇళ్లలో చాలా ఎక్కువ ఉండి కొంతమంది అయితే భయపడిపోతూ కూడా ఉంటారండి. ఇలా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇంట్లో అంత మంచిది కాదు. ఎటువంటి మెడిసిన్స్ అనేవి వాడకుండా, అంటే ఎటువంటి కెమికల్స్ అనేవి వాడకుండా కేవలం ఇలా ఒక డోలో ట్యాబ్లెట్ ఉంటే చాలండి. మన ఇంట్లోనే ఉండే బల్లులు బొద్దింకలన్నిటికీ గుడ్ బై చెప్పేయచ్చు. సో ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి. ఇది ఎక్స్పైర్ డేట్ అయిపోయిందైనా లేదంటే నార్మల్దైనా పర్వాలేదండి. ఒక ట్యాబ్లెట్ని తీసేసుకొని ఇలా ఒక పేపర్లో కానీ కవర్లో కానీ పెట్టేసుకొని మెత్తగా పౌడర్లా తయారు చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఒక మిశ్రమం తయారు చేసుకోవడం కోసం 1.5 స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోనే జస్ట్ మనం ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ లాగా, ట్యాబ్లెట్ పౌడర్ని అది కొంచెం వేసేసుకొని, కొంచెం వాటర్ని వేసేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఎక్కువ వాటర్ అనేది వేసేయకుండా జస్ట్ కొంచెం అంటే కొంచెం 1-2 స్పూన్ల వరకు కూడా వాటర్ని వేసుకొని మిశ్రమంలా తయారు చేసుకొని చిన్న ఉండల్లాగా అయితే తయారు చేసుకోండి. చాలామంది రకరకాల స్ప్రేలు లాంటివి గట్టా వాడుతూ ఉంటారండి. జస్ట్ అవి మనకి కొన్ని రోజులు పనిచేస్తే తర్వాత పనిచేయవు. అలాంటప్పుడు ఎవరైతే ఈ బల్లులు బొద్దింకలతోటి ఎక్కువగా విసిగిపోయారో వాళ్ళు మాత్రం సింపుల్గా ట్రై చేయండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకొని, మీరు కావాలంటే గ్లౌజెస్ కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే వేసుకోలేదు. తర్వాత హ్యాండ్ అనేది వాష్ చేసేసుకున్నాను అనమాట. జస్ట్ ఇలా తయారు చేసుకునే మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా తయారు చేసేసుకొని, మీకు ఎక్కడెక్కడైతే ఈ బల్లులు బొద్దింకలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయో సో ఆ ప్లేసుల్లో పెట్టారంటే ఈవెన్ మనకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా చనిపోతాయి ఇవి తిని. ఎందువల్లంటే మనకి ట్యాబ్లెట్ అనేది ఒక కెమికల్ లాంటిదే కాబట్టి చక్కగా ఇవి తిని మనకి ఏంటంటే బల్లులు కానీ బొద్దింకలు కానీ చనిపోతాయండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లోనే చిన్నపిల్లలకి కానీ పెంపుడు జంతువులకు కానీ అస్సలు అందనివ్వకండి. మీకు ఎక్కడెక్కడైతే ఈ బల్లులు బొద్దింకలు ఎలుకలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయో అక్కడ ఒక్కొక్కకుండా పెట్టేయండి. నైట్ టైం పెట్టేసుకోండి. ఒకవేళ మార్నింగ్ కావాలంటే నీట్గా క్లీన్ చేసుకున్నారంటే మీ ఇంట్లోనే ఉండే ఎలుకలు బొద్దింకలు అలాగే బల్లులు ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే మాయమైపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.